భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ 26కు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో డిసెంబర్ 26న ఖమ్మంలో పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు, దీనిలో భాగంగా ప్రచార జాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలోని కొమరయ్య భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. సిపిఐ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఈ నెల 19న ప్రచార జాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లిలోని పలు సమస్యలపై కూడా కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఈ భారతదేశంలో పుట్టి డిసెంబర్ 26కు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొల్పే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా డిసెంబర్ 26న ఖమ్మంలో సుమారు 5 లక్షల మందితోని భారీ పబ్లిక్ మీటింగ్ పెట్టి పార్టీకి సంబంధించిన చరిత్ర లేకపోతే త్యాగాలు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఇందులో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా 3 జాతాలు తీయాలనేది కూడా నిర్ణయం జరిగింది. ఒకటి జోడేఘాట్ నుండి ఈరోజు ప్రారంభమవుతుంది. 19వ తారీఖున భూపాలపల్లి రేగొండలో సాయంత్రం 4 గంటలకు చేరుకొని అక్కడ నుండి భూపాలపల్లి సాయంత్రం 5:30 వరకు భూపాలపల్లి చేరుకొని ఇక్కడ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడి దానికి నాయకత్వం వహిస్తున్న సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ గారి నాయకత్వంలో ఈ జాథా వస్తూ ఉంది. ఇందులో సుమారుగా 20 మంది ప్రజానాట్య మండలి కళాకారులు అదేవిధంగా నాయకులు వస్తారు. వచ్చి భూపాలపల్లిలో జరిగి పబ్లిక్ మీటింగ్లో పార్టీకి సంబంధించిన అనేక విషయాలు ఈ యొక్క భూపాలపల్లి ప్రజానీకానికి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు కూడా గమనించాలి, అధికారంలో లేకుండా 100 సంవత్సరాల చిల్లరగా ఈరోజు పబ్లిక్లో ప్రజా సమస్యలను పట్టుకొని ఈరోజు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు చూస్తూ ఉన్నాం, అధికారం ఉంటే ఉంటారు, లేకపోతే అధికారం లేకపోతే ఆ పార్టీ కాపాడు ఇంకో పార్టీకి పోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి ముందు ఈరోజు జనతా పార్టీ అని లేకపోతే తెలుగుదేశం అని అనేక పార్టీలు ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పుట్టినాయి. దాని తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో కనుమరుగైన పరిస్థితి ఉన్నది. కానీ భారత కమ్యూనిస్టు పార్టీ అధికారం లేకపోయినా ప్రజా సమస్యలు, రైతులు, కూలీలు, వ్యవసాయ కార్మికులు, కార్మిక సంఘాలు, విద్యార్థి అదేవిధంగా యువజన రంగాలలో పనిచేస్తున్న ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించిన అనేక సమస్యల మీద ఈరోజు ఈ యొక్క పోరాటం చేస్తున్న ఈ సందర్భంలో అంటే అధికారం లేకుండా ఆర్థికంగా ఇబ్బందులున్న ఈ పార్టీని నడపడం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 19వ తారీఖు వచ్చే జాతాను ఈరోజు భూపాలపల్లి పట్టణ ప్రజలు జయప్రదం చేయాల్సిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.